ఇది యూనివర్సిటీ తరపున ఇది చాలా మంచి పరిణామం అని భావిస్తున్నాము. ఎందుకంటే గత స్టార్టింగ్ నుంచి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యా ప్రమాణాలలో ఎప్పుడూ టాప్గా నిలుస్తున్నాం. ఇది గత 10 సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధి విధానాల వలన స్టార్టప్ కల్చర్ అనేది ముందుకు వచ్చింది. ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి, ఎస్పెషల్లీ అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్లో ఈ ఇన్నోవేషన్ థాట్ని తీసుకురావడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. సో దాన్ని అందిపుచ్చుకొని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా స్టార్టప్ ఫెసిలిటీని స్టార్ట్ చేశాం 10 సంవత్సరాల ముందు. ఇప్పుడు దాదాపు 100 కంపెనీల పైన స్టార్టప్ కంపెనీస్ స్టార్ట్ అయ్యి దాదాపు 40 కంపెనీలు గ్రాడ్యుయేట్ అయ్యాయి. అంటే అక్కడ ఇన్నోవేషన్ కానీ మొదటి బిగినింగ్ ఎక్స్పెరిమెంటేషన్స్ అన్నీ చేసిన తర్వాత ప్రొడక్షన్ ఫేస్ కానీ లేదంటే ఎక్స్పాన్షన్ కానీ దే వెంట్ అవుట్ అండ్ దెన్ స్టార్టెడ్ దేర్ ఓన్ కంపెనీస్. అలా ఇప్పుడు ఆల్మోస్ట్ 60 కంపెనీస్ ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. ఇది ఇంకొక శుభ పరిణామం ఏమంటే ఫ్యాకల్టీస్ ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిన మా స్టూడెంట్స్ అలమ్నస్ అండ్ ఈవెన్ ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు కూడా దే కెన్ స్టార్ట్ విత్ ది కంపెనీ అండ్ దెన్ అలాంటి పరిణామాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని ఇంకొక గర్వంగా చెప్పుకోవాల్సింది ఏమంటే ఈరోజు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టార్టప్ ఫెసిలిటీ దేశంలోనే మొదటి 2-3 స్థానాల్లో నిలిచి ఉందన్నమాట. సో ఇది ఇలాంటి నెక్స్ట్ ఎడ్యుకేషన్ పరంగా కానీ స్టార్టప్ పరంగా కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ముందు ఉంది. కాబట్టి దీన్ని నెక్స్ట్ లెవెల్కి వెదర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కానీ స్టార్ట్ అయిన కంపెనీస్ని ఎలా నెక్స్ట్ ఫేజ్కి తీసుకెళ్ళడానికి కానీ మా దగ్గర ఆల్రెడీ ఉన్న ఇంక్యుబేషన్ అయి ఉన్న 60 కంపెనీలను నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేయడానికి ఇలాంటి ఈవెంట్స్ చాలా ఉపయోగపడతాయని చెప్పి ఈ ఫ్యాబాతో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అసోసియేట్ అయ్యి ఈ ఈవెంట్కి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చేయడానికి మా వైస్ ఛాన్సలర్ బీజే రావు గారు ఒప్పుకున్నారు. దాన్ని ప్రమోట్ చేస్తున్నాము. డెఫినెట్గా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఫ్యాబా తరపున ఏర్పాటు చేయడానికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ముందు ఉంటుందని చెప్పుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ.